Hello students, today we will start one of the important chapter in physics, that is motion in a plane. Actually, this motion in a plane, it's a fourth chapter. Totally we have 14 chapters are there. టోటల్గా మనకు 14 చాప్టర్స్ ఉంటాయి. ఈ 14 చాప్టర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్, తర్వాత మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఇట్లా టోటల్గా మనకు 14 చాప్టర్స్ ఉంటాయి. ఇది మనకు ఫోర్త్ చాప్టర్ కిందికి వస్తుంది. కానీ ఇదే మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఫస్ట్ 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మెజర్మెంట్స్, యూనిట్స్ అనేవి, అవి ఈ ఫిజిక్స్ టాపిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేసాం. అంటే ఫిజిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ స్టార్ట్ చేయడానికి గల కారణము, ద మెయిన్ రీజన్ హియర్ ఇట్ ఈస్ వెక్టర్స్ అండ్ స్కేలార్స్. దీస్ టూ టాపిక్స్ ఐ థింక్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ 9th క్లాస్లో చదివాం, 10th క్లాస్లో చదివాం. ఇవన్నీ మనకు వస్తాయి. అక్కడ మనం దీని గురించి బాగా డిస్కస్ చేసాం. అందుకే వీ విల్ స్టార్ట్ సమ్ వాట్ న్యూ కాన్సెప్ట్. వై విల్ టేక్ ద ప్రీవియస్ కాన్సెప్ట్ నుండి ఒక కొత్త కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా మనకు అర్థమవుతున్నాం. అందుకే మనం దీన్ని డిస్కస్ చేసాం. అంటే మనం స్టార్ట్ చేస్తున్నాం. Before going to start these vectors, first we have to know about a physical quantity. What is the meaning of a physical quantity? So physical quantity ante ardham emiti? Okay, bhautika rashulu antam. What is a physical quantity? Suppose if you take distance, displacement, velocity, length, టైం, మాస్, ఇలా మనం చెప్పుకుంటాం. ఆల్ దీస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవన్నిటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అంటే ఎందుకు మనం దీన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాం? వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్ దీస్ టర్మ్స్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్? బికాజ్ యూ నో దట్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఎ క్వాంటిటీ విచ్ కెన్ మెజర్. ఆల్ మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే అన్ని మెజరబుల్గా అయ్యే క్వాంటిటీస్ అన్నింటినీ కూడా మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఎగ్జాంపుల్, డిస్టెన్స్ తీసుకోండి. కెన్ యూ మెజర్ ఇట్? నాట్. యాజ్ వీ కెన్ మెజర్ బై యూజింగ్ మీటర్స్, సెంటీమీటర్, కిలోమీటర్, ఇలా మనం మెజర్ చేయవచ్చు. డిస్టెన్స్, లెంత్, మాస్, కేజీ అండ్ గ్రామ్స్, టైం, సెకండ్స్, ఇలా వెలాసిటీ, మీటర్స్ పర్ సెకండ్ ఆర్ సెంటీమీటర్ పర్ సెకండ్, స్పీడ్, యాక్సిలరేషన్, like this, all these quantities are measurable quantities. That's why all measurable quantities are called as physical quantities అంటాం. అంటే దీన్ని మనం భౌతిక రాశి అంటాం. అంటే కొలవదగిన రాశులను భౌతిక రాశులు అంటాం. అంటే మనం దీన్ని కొలవచ్చు, అంటే వీ కెన్ మెజర్ ఇట్. దట్స్ వై వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ? మీన్స్ మెజరబుల్ క్వాంటిటీస్. Measurable quantities are physical quantities. వీటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? మాస్, లెంత్, టైం, స్పీడ్, వెలాసిటీ, ఇలా వీ హ్యావ్ సో మెనీ. కానీ ఇంకా కొంత అడ్వాన్స్లో వెళ్తే ఈ క్వాంటిటీస్లో మళ్ళీ వీ కెన్ కేటగరైజ్ యాజ్ మేజర్ 2 కేటగిరీస్గా మనం దీన్ని డివైడ్ చేయడం జరిగింది. దే ఆర్ స్కేలార్స్ అండ్ వెక్టర్స్. లైక్ దిస్ వీ హ్యావ్ స్కేలార్స్ అండ్ వెక్టర్స్. 2 క్వాంటిటీస్గా మనం డివైడ్ చేసాము. ఒకటేమో స్కేలార్ క్వాంటిటీ అండ్ అనదర్ వన్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ. స్కేలార్ అండ్ వెక్టర్. వాట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ? అసలు స్కేలార్ అంటే అర్థం ఏమిటి, వెక్టర్ అంటే అర్థం ఏమిటి? ఇలా రెండింటిని మనం లోవర్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. వాట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ అండ్
vector quantity. Before going to explain scalar quantity, vector quantity, first you have to know about scalar quantity. Scalar means, what is a scalar? It is a physical quantity which is having only magnitude but no direction. ఇది మనకు తెలిసిందే. అంటే ఏ క్వాంటిటీ అయినా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకుండా ఉంటే మనం దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఇది మనం ప్రీవియస్ 9th క్లాస్లో 10th క్లాసెస్లో దాని యొక్క డెఫినేషన్ని మనం ఇలా చెప్తాం. కానీ యాజ్ ఫార్ యాజ్ ఫస్ట్ ఇయర్ ఈజ్ కన్సర్న్, స్కేలార్ క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకున్నంత మాత్రాన స్కేలార్ కాదమ్మా. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. కొన్నిటికి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి, అయినప్పటికీ అది స్కేలారే. దట్స్ వై హియర్ వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ ఆర్ దర్. వన్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ షుడ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. సమ్టైమ్స్ ఏ ఫిజికల్ క్వాంటిటీ బోత్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. ఓకే, ఇవి రెండు ఉంటాయి, అయినప్పటికీ అది స్కేలారే అవుతుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే విచ్ డస్ నాట్ ఒబే వెక్టర్ లాస్ ఆఫ్ ఎడిషన్. అంటే వెక్టర్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయకుండా ఉంటే ఆ క్వాంటిటీస్ని కూడా మనం స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. దట్స్ వై అంటే జనరల్లీ వీ కెన్ రైట్ స్కేలార్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. It is a physical quantity. It is a physical quantity. ఇది physical quantity కదమ్మా, because it's a measurable. It is a physical quantity which is having only magnitude and నో డైరెక్షన్. డైరెక్షన్ దీనికి ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అలా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకుండా ఉంటే అంటే ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్కేలార్. ఇంకోటి, ఇట్ డస్ నాట్ ఒబే. ఒకవేళ ఇవి రెండు ఉన్నా కానీ ఇట్ డస్ నాట్ ఒబే vector loss of addition. Vector loss of addition. వెక్టర్ లాస్ని ఇది ఒబే చేయదు. అంటే ఇవి రెండు ఉండి ఇది ఒబే చేయకున్నా అది స్కేలార్. ఓకే, దిస్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీ. బేసిక్ డెఫినేషన్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఏంది? మాస్. మాస్ ఇస్ ఎ స్కేలార్. మాస్ అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ కేజీ, 2 kg ఆఫ్ షుగర్, దానికి ఏం డైరెక్షన్ ఉండదు. ఇట్ విల్ హ్యావ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ 2 kg మాస్. ఓకే, డిస్టెన్స్, మాస్, డిస్టెన్స్, స్పీడ్. ఓకే, లైక్ దిస్. ఇవన్నీ మనకు లోవర్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. అండ్ వాట్ అబౌట్ వెక్టర్? వెక్టర్ అంటే అర్థం ఏమిటి? సదిశ. దీన్ని అదిశ అంటాం, దీన్ని సదిశ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెక్టర్? ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ ఒబేస్ వెక్టర్ లాస్ ఆఫ్ ఎడిషన్. అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కలిగి ఉండి వెక్టర్ లాస్ని కనుక ఒబే చేస్తే దాన్ని మనం వెక్టర్ అంటాం. ఓకే, అంటే దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? It is a physical quantity. It is a physical quantity. It is a physical quantity. Okay, which is having both magnitude and direction. It is a physical quantity which is having both magnitude and direction. Magnitude and డైరెక్షన్ అంటే రెండు ఉంటాయమ్మా. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది.
magnitude and direction, comma, magnitude and direction, which obeys magnitude and direction. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది కదా. It is a physical quantity which is having both magnitude and direction, and which obeys and which obeys and which obeys vector laws of addition. Vector laws of addition. Magnitude and direction, and which obeys vector laws of addition. అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అదేవిధంగా వెక్టర్ లాస్ ఆఫ్ ఎడిషన్ని కూడా మనం ఒబే చేస్తే దాన్ని మనం వెక్టర్ అంటాం. అంటే లోవర్ క్లాసెస్లో ఏమంటామంటే ఏ క్వాంటిటీ విచ్ ఇస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఇవి రెండు ఉంటే దాన్ని వెక్టర్ అంటాం. ఇవి రెండు ఉండి ఇది ఒబే చేయకుండా అది వెక్టర్ కాదు, ఇట్స్ ఎ స్కేలార్ అంటాం. ఓకే, like this we have. What about example? Here we have example. What is example? Displacement. We have displacement is there, velocity, okay, acceleration, force, weight, so on. ఇలా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ ఒక క్వాంటిటీ ఇచ్చి ఇది స్కేలారా వెక్టరా ఎలా చెప్తామంటాం. హౌ కెన్ యూ ఐడెంటిఫై వెదర్ ఎ క్వాంటిటీ ఈజ్ అ స్కేలార్ ఆర్ వెక్టర్? ఇది స్కేలారా వెక్టర్ అనేది మనం ఎలా చెప్పొచ్చు అంటే సింప్లీ సపోజ్ ఎ బస్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 2 meters per second అని చెప్పింది అనుకోండి. ద స్పీడ్ ఆఫ్ 2 meters per second అని అనుకో. సపోజ్ అనదర్ వన్, ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ అనొచ్చు, విత్ ఎ స్పీడ్ ఆఫ్ 4 meters per second డ్యూ ఈస్ట్ అంటాను. డ్యూ ఈస్ట్ ఇలా ఇచ్చారు అనుకో. ఇక్కడ 4 and 2 ఇవేందా ఇవి, దీస్ టూ ఆర్ మ్యాగ్నిట్యూడ్స్, పరిమాణాలు. ఓకే, 2 is the magnitude, but here they have given a speed of 2 meters per second and it does not mention any direction. ఇక్కడ డైరెక్షన్ ఏం స్పెసిఫై చేయలేదు, కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్పింది. and it is showing only magnitude, it does not specifying any direction, that's why we can say it as a scalar. But whereas here a car is moving with a speed of 4 meters per second due east, showing magnitude as well as direction. Or sometimes we can also say it as with a speed and actually the velocity. Speed అని magnitude and direction ఇస్తే కూడా దాని velocity అంటాం. ఒకవేళ velocity అని డైరెక్ట్గా చెప్పినా దాని అర్థం that includes the direction. ఓకే, 4 meters per second due east ఇలా ఇచ్చిందంటే కంపల్సరీ it may be a vector quantity, it must be a vector quantity. Like this we have so many examples we will discuss in the next classes. Okay, ఇది simple definition అమ్మ, scalar and vector. What is a scalar and what is a vector? Next, how can you represent a vector quantity? ఇప్పుడు మనం ఒక ఏవైనా ఫిజికల్ క్వాంటిటీస్ రాస్తున్నాం, ఇది స్కేలారా వెక్టరా అనేది బై సీయింగ్ దట్ క్వాంటిటీ ఈజీలీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అలా ఐడెంటిఫై అవ్వాలి అంటే హౌ కెన్ యూ రిప్రజెంట్? దట్స్ వై రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ వెక్టర్. Representation of a vector. How can you represent it? A vector must be always represented with an arrow. ఒక arrowతో చూపెడతాం. Okay, a vector must be always represented with an arrow. And here suppose this is A and B. AB is a vector.
Any vector, if you want to represent, simply you have to put the arrow, and here in this arrow we have 2 points are there. This one is initial point, దీన్ని మనం ఇనీషియల్ పాయింట్ అంటాం or origin అంటాం, and this one we can call it as terminal point. Okay, terminal point, initial point and a terminal point. Like this we have 2 points are there, and this whatever the arrow length is there, this we are calling it as a length, and this length represents the magnitude. Length represents the magnitude of a vector, magnitude of a vector, and this magnitude must be always represented with a modulus. ఇట్లా modulus sign తో చూపెడతాం, like this. Suppose if I want to represent this magnitude of the vector AB, how can you represent? Means AB, magnitude of this vector is AB. Okay, by showing the vector by modulus, ఇలా చూపెడతాం. Or we can also say, suppose this is a vector AB is equal to P bar, AB bar is equal to P bar, ఇలా చూపెడితే వెక్టర్ అన్న, అంటే AB బార్ని మనం P బార్ అన్నాం. ఇందులో ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తాము, మ్యాగ్నిట్యూడ్ చెప్తుంది. The length of the arrow indicates the magnitude, and this terminal point, whatever the arrow head is there, and this arrow head indicates the direction. అంటే arrow head ఏమో డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, లెంత్ ఏమో మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. Like this we can representation of arrow. Magnitude is modulus, we can represent with the letter modulus, and arrowhead is there, no, and this arrowhead always represents direction. Why? Because it is a vector quantity. That's why magnitude must be have direction. Magnitude ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, దాన్ని మనం వెక్టర్ అంటాం. ఇలా మనం ఒక వెక్టర్ని we can represent it. Representation of a vector is like this. Okay, next we have types of vectors. Types of vectors, we have so many vectors are there, but initially in our syllabus we can represent some 5 or 6 vectors ni ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. Okay, the first one is equal vectors. Okay, what is equal vectors? సమాన సదిశలు అంటున్నాం. Equal vectors means what? If we can say that if 2 vectors are equal, means they should have same magnitude as well as they must have represent in the same direction. అంటే రెండు సదిశలు సమాన సదిశలు అని ఎప్పుడు అంటామంటే ఆ సదిశల యొక్క వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ ఉండాలి, అది సేమ్ డైరెక్షన్లో కనుక చూపెడితే దాన్ని మనం ఈక్వల్ వెక్టర్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లైక్ దిస్. Okay, like this we have. ఇలా this one is A bar and P bar. ఇవి రెండు ఈక్వల్ వెక్టర్స్ ఏనా? Can we say that these two are equal vectors? A bar is equal to B bar? Yes. How can you say that? Because they should have same magnitude, same length, as well as showing in the same direction. This we are calling it as equal vectors. If 2 vectors are equal, if vector A must be equal to vector B, means they should have same length and they should show in the same direction. This we are calling it as equal vectors. And second one, opposite vector. Opposite vector. What is the meaning of opposite vector? Opposite vector is nothing but
if a vector is there which is having same direction, which is having same length but showing in opposite direction. అంటే లెంత్ సేమ్ అంటే మ్యాగ్నిట్యూడ్ సమానంగా ఉండి డైరెక్షన్ ఆపోజిట్గా ఉంటే దీన్ని మనం ఆపోజిట్ వెక్టర్ అంట. దట్ వీ కెన్ సే దట్ a bar is equal to minus b bar. A bar is equal to minus b bar. Like this we can write. Next we have linear vectors, collinear vectors or linear vectors. What are linear vectors? Linear vectors means the vectors which are represented in a line. Okay, ఒక లైన్లో కనుక ఉంటే ఆ వెక్టర్స్ని లీనియర్ వెక్టర్స్ అంటాం. లైక్ దిస్ వీ హ్యావ్ ఏ బార్ అండ్ బి బార్. ఒకే లైన్లో ఉన్నాయి, ఈవెన్ దో దే హ్యావ్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్, వేరే మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నప్పటికీ ఒకే లైన్లో కనుక ఉంటే వాటిని మనం లీనియర్ వెక్టర్స్ అంటాం. ఇలా మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ లీనియర్ వెక్టర్స్, కోలీనియర్ ఆర్ కోప్లేనార్ వెక్టర్స్. Coplanar vectors. What are coplanar vectors? The vectors which are lying in a plane. ఒక ప్లేన్లో కనుక ఉంటే దాన్ని మనం కోప్లేనార్ వెక్టర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ప్లేన్? ప్లేన్ మీన్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బోర్డ్ ఈజ్ ఎ ప్లేన్ విచ్ ఈస్ హ్యావింగ్ టూ యాక్సిస్. సపోజ్ వీ హ్యావ్ టూ pens are there. If you show like this, these two are in a same plane. These two are in same plane. Okay, like this, these two are in same plane. Okay, ఏదైనా మీరు ఒక బుక్ తీసుకోండి. If you show any book is there, like this we have. This is a plane. This what we have, a plane. If I show like this, this must be in this plane. This must be in this plane. అట్లా ఏవైనా రెండు వెక్టర్స్ తీసుకుంటే అవి సేమ్ ప్లేన్లో కనుక ఉంటే దాన్ని మనం కోప్లేనార్ వెక్టర్స్. టూ వెక్టర్స్ విచ్ ఆర్ ఇన్ ఎ సేమ్ ప్లేన్, విచ్ ఆర్ ఇన్ ఎ సేమ్ ప్లేన్ లైక్ దిస్, ఏ బార్ అండ్ బి బార్. దాన్ని మనం కోప్లేనార్ వెక్టర్స్ అంటాం. మీన్స్ ఎనీ టూ వెక్టర్స్ విచ్ ఆర్ లైయింగ్ మస్ట్ బి ఇన్ ఎ సేమ్ ప్లేన్. దట్స్ వై ఎనీ టూ వెక్టర్స్ మస్ట్ బి కోప్లేనార్ వెక్టర్స్. ఇలా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ we have unit vector. Another one is unit vectors. What are unit vectors? Unit vectors means, a unit vector means simply a vector whose magnitude is unity. అంటే ఏ వెక్టర్ తీసుకున్నా దాని మ్యాగ్నిట్యూడ్ కనుక 1 ఉంటే దాన్ని మనం యూనిట్ వెక్టర్ అంటాం. A vector whose magnitude is unit. A vector whose magnitude is unity. Okay, whose magnitude is unit, whose magnitude is 1 unit. ఇట్లా రాసుకుంటే సరిపోతుంది. Suppose if A is a vector, its magnitude must be equal to 1. ఇలా ఉంటే దాన్ని మనం యూనిట్ వెక్టర్ అంటాం. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్ a unit vector. Unit vector can also be represented with cap. Suppose a cap is there, this we can represent as unit vector. అంటే యూనిట్ వెక్టర్ని ఇలా కూడా చూపెట్టచ్చు. అంటే సపోజ్ ఇఫ్ a bar is a vector, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. If a bar is a vector, then its unit vector is a cap is equal to a bar by modulus of a. A bar by modulus of a. ఇలా కూడా మనం రాయచ్చు. అంటే ఎప్పుడైనా మనకు ఒక యూనిట్ వెక్టర్ అంటే జనరల్గా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అయితే అది యూనిట్ వెక్టర్ అవుతుందమ్మా.
ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే యూనిట్ వెక్టర్ని డిఫైన్ చేయమంటారు. డిఫైన్ చేసి దీన్ని మళ్ళీ ఫర్దర్ పొజిషన్ వెక్టర్ దాంట్లో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్గా యూనిట్ వెక్టర్ని ఇలా కూడా రాయొచ్చు. అంటే ఒక వెక్టరు దాని మ్యాగ్నిట్యూడ్ కనుక తీసుకుంటే, ఒక వెక్టరు దాని మ్యాగ్నిట్యూడ్ మనకు తెలిసి ఉంటే ఆ రెండింటి యొక్క రేషియోని కూడా మనం యూనిట్ వెక్టర్గా పరిగణించవచ్చు. అంటే వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ ఎ యూనిట్ వెక్టర్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. వెక్టర్ బై its magnitude. That is also one of the important here. And sixth one, null vector. Null vector. What is a null vector? A vector whose magnitude is 0. A vector whose magnitude is 0. అంటే ఏదైనా మ్యాగ్నిట్యూడ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక 0 అయితే దాన్ని మనం నల్ వెక్టర్ అంటాం. అదేంటి సార్, దాని మ్యాగ్నిట్యూడే లేకుంటే అది వెక్టర్ ఎలా అవుతుంది? డెఫినెట్లీ ఇట్ షుడ్ హ్యావ్ ఎ వెక్టర్. ఈవెన్ దో ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0, బట్ ఇట్ మస్ట్ హ్యావ్ ఎ వెక్టర్. ఇట్ మస్ట్ హ్యావ్ ఎ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ 0 అయినప్పటికీ దాని యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనకు ఈ డైరెక్షన్లో ఒక ఫోర్స్ ఉంది. దట్ ఫోర్స్ మే బీ F2 అనుకో, సమ్ 10 న్యూటన్స్ ఫోర్స్ ఉందాం. ఓకే, ఈ డైరెక్షన్లో కూడా ఒక ఫోర్స్ ఉంది, దాన్ని F1 అనుకో. దీని ఫోర్స్ కూడా ఎంత అంటే 10 న్యూటన్స్ అనుకో. ఓకే, దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్? రిజల్టెంట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు F1 మైనస్ F2 ఈజ్ ఈక్వల్ ఎంత? 10 మైనస్ 10. దట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంటే ఈవెన్ దో the resultant is 0, but here there must be some force. There must be some force is there. Resultant 0 అవ్వచ్చు, కానీ ఇది ఈక్విలిబ్రియంలో ఉండొచ్చు. ఓకే, ఎప్పుడైతే ఇట్లా రెండు ఫోర్సులు ఈక్వల్గా ఉంటాయో కంపల్సరీ ఈ పాయింట్ ఈక్విలిబ్రియం పాయింట్ అంటారు. ఓకే, వేర్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ 0. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ 10 న్యూటన్స్, ఇది 5 న్యూటన్స్ అనుకో. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ? ద రిజల్టెంట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 10 minus 5. Suppose you take 4 newtons. 10 minus 4. Then what is the value? 6 newtons. 6 newtons and the force must be in this direction. The 10 minus 4. Sorry. The force must be e direction lo 10 newtons. A direction lo 4 newtons. Then the difference must be 10 minus 4 is 6. But a direction lo ekko force undra. ఈ డైరెక్షన్లో. దట్స్ వై ద రిజల్టెంట్ ఫోర్స్ మస్ట్ బి యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ద రిజల్టెంట్ మస్ట్ బి యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇలా. దట్స్ వై దిస్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ రిజల్టెంట్ ఫోర్స్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ డైరెక్షన్. హియర్ ఈవెన్ దో ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0, బట్ ఇట్ మస్ట్ బి హ్యావ్ ఎ డైరెక్షన్ వేర్ ఎట్ దిస్ పాయింట్ వెన్ టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. ఇక్కడ మనకు రెండు ఫోర్సులు ఉంటే ఈక్విలిబ్రియంలో ఉంటుంది, కానీ అక్కడ కూడా డైరెక్షన్ అనేది వీ కెన్ రిప్రజెంట్ హియర్. ఓకే, లైక్ దిస్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఈక్వల్ వెక్టర్స్, ఆపోజిట్ వెక్టర్స్, లీనియర్, కోప్లేనార్, యూనిట్, నల్ వెక్టర్. అండ్ లాస్ట్ వన్ వీ కెన్ హ్యావ్, అంటే ప్రజెంట్ మనకు ఒక 6-7 ఇంకా దీంట్లో చాలా ఉంటాం. అన్ఈక్వల్ వెక్టర్ ఉంటుంది, నెగిటివ్ వెక్టర్ చెప్పుకున్నాం. ఓకే, we can have some different vectors are there. Okay, present manakaithe one more is there that we can say it as position vector. This is chala important. Position vector. Okay, what is the meaning of a position vector? Position vector means a vector which can represent the position of a point. అంటే ఏదైనా ఒక పాయింట్ యొక్క పొజిషన్ విత్ రిఫరెన్స్ టు సమ్ కాన్ఫిగరేషన్. అంటే ఎ వెక్టర్ which represents the position of a point with reference to ఫిక్స్డ్ యాక్సిస్ అంటాం. with reference to
fixed axis is called a position vector. For example, you take like this. Okay, this is origin. I want to represent the position of this point with respect to fixed axis, x and y axis. Let us suppose this point is P. This point is P. Then the position vector must be, we can represent like this. దీని ఒక పొజిషన్ వెక్టర్ మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్, దట్ ఈస్ పి ఏ బార్ అనుకో. ఈ పి అనే పాయింట్ దగ్గర పొజిషన్ వెక్టర్, దాన్ని ఏ బార్ అంటాం, విచ్ మేక్స్ సమ్ యాంగిల్ థీటా విత్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఫర్దర్గా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ సింపుల్గా ఇప్పుడు మనం చెప్పాల్సిందంటే, ఈ పాయింట్ని రిప్రజెంట్ చేయాలంటే దేనికి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై యాక్సిస్ గుండా ఈ పాయింట్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి ఏం కావాలి, పొజిషన్ వెక్టర్ కావాలి. దట్స్ వై పొజిషన్ వెక్టర్ ఈజ్ అ వెక్టర్ విచ్ రిప్రజెంట్స్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ with reference to some fixed axis. Okay, like this we can explain. This fixed axis or configuration must be 1 dimension undochu, 2 dimension undochu, 3 dimension undochu. We can represent it. This position vector can be represented along 1 axis, 2 axis as well as 3 axis. Okay, like this we can explain here. After this we can explain addition of vectors, subtraction, how can we subtract one vector from the other. Okay, can we multiply two vectors? First time, can we add two vectors? Can we multiply two vectors? Okay, can we multiply vector with a vector, vector with a scalar? ఇట్లా we can have some different concept ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుందిరా, చాలా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, అప్ టు హియర్ యూ కెన్ రైట్ ఇట్ ద నోట్స్ as it is. From next class we will discuss the next topics in this chapter. Okay, thank you.